ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను ప్రవల్లిక. ఈరోజు మనతో పాటు ఎంతో అనుభవజ్ఞులైన పావని బామ్మగారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ సంగీత విద్వాంసురాలు. అలాగే మనకి తెలియని ఎన్నో విషయాల గురించి వివరంగా చెప్తారనమాట. ఈరోజు బామ్మగారితో మాట్లాడదాము. నమస్తే అమ్మా. ఆశీస్సులమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? బాగున్నావు అమ్మా. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది, తొలేకాదశి వస్తోంది. తొలేకాదశి అంటే ఎలా చేసుకుంటారు? వాటి విధి విధానాలు ఏంటి? చాలామంది ఏంటంటే కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు అన్నారు, కొంతమంది ఉపవాసాలు ఉంటే మంచిది అంటున్నారు. అసలు వాటి విశిష్టత ఒకసారి వివరించండి అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రథమంగా వినాయకుడిని తలుచుకుని మొదలు పెడదాం. అట్లాగే తప్పకుండా నాకు తెలిసినంత వరకు నేను తప్పకుండా చెప్తాను. ఆషాఢమాసం అనేటప్పటికీ సామాన్యంగా శూన్యమాసం అంటారు. శూన్యమాసం అంటే ఏమిటంటే శుభకార్య పెళ్ళిళ్ళు అంటే, గృహప్రవేశాలు అంటే, ఏదో దేవాలయ శిఖరాలు అంటే, అలాంటి ప్రతిష్టలు అంటే, ఇలాంటి పెద్ద ఇవి చెయ్యరు. కానీ ప్రతిష్టలు లాంటివి చెయ్యరు. కానీ ఈ ఆషాఢ మాసంలో చాలా ఉన్నాయి మనకి విశేషాలు చెప్పుకోవాల్సినవి. ఇక అది కూడా తీసిపారేసే అంటే శూన్యమాసం అంటారా అనేటప్పటికీ ఒక రకంగా ఏమిటో ఏమి ఉండవు కదా అందులో అనుకుంటారు. కానీ మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి అందులో. ఇప్పుడు ఫస్ట్ మనకి తొలి ఏకాదశి వస్తున్నది. ఆ ఏకాదశి రోజున తొలి ఏకాదశి అనేటప్పటికీ తొలి ఏకాదశి అని ఎందుకు అంటున్నారు? బోరుడే ఉన్నాయి కదా, చైత్రమాసం నుంచి ఏకాదశులు ఉన్నాయి కదా. తొలి అని ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు సంవత్సరంలో 24 ఏకాదశులు ఉన్నాయి. అవునా? 24 ఏకాదశిలో ఇప్పుడు చైత్రమాసం నుంచి చైత్రం, వైశాఖ, జ్యేష్టం కూడా ఆషాఢం ఏకాదశులు ఉన్నాయి. అవును అవును. ఇప్పుడు ఈ ఏకాదశి నుంచి ఏమిటంటే రేపు ఇప్పుడు చైత్రమాసం తర్వాత మనకి పండగలు ఏవీ లేవు. చైత్రమాసం వరకు కళ్యాణం అది మహోత్సవాలు జరుగుతాయి అనుకో, అక్కడి నుంచి పండగలు లేవు. ఈ రోజు నుంచి మనకి పండగలు ప్రారంభం అవుతాయి. తొలి ఏకాదశితో ప్రారంభం. దీన్ని ఏమిటంటే మన విష్ణుమూర్తి నిద్ర సౌఖ్యం కోసం అని చెప్పి పాల సముద్రంలోకి పెడతాడని, చాతుర్మాస్యం అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అక్కడ శయన ఏకాదశి అని అంటారు. అందుకే దీన్ని ఈ 4 నెలలు కూడా ఆయన పాల సముద్రంలో నిద్రపోతాడని. ఆయన నిద్రపోవటం ఏంటి? నిద్రపోవటం కాదు, నిద్ర అనే మిషతో తన భక్తులు ఎవరు ఎట్లా చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? ఊరికే మనది ఉంది కదా ఇచ్చేసేద్దాం అన్నట్ల కాదు కదా. చక్కగా మనస్సుతో, స్థిరమైన మనస్సుతో, ప్రశాంతమైన మనసుతో, ప్రేమతో, మంచి మనసుతోటి దానాలు చేసుకోవాలి. ఇట్లా ఎవరన్నా దానాలు చేసుకునే వాళ్ళు ఉన్నారా ఈ 4 నెలల్లో అని ఆయన పరీక్ష చేసుకునేందుకోసరం అని చెప్పి అందులోకి వెళ్ళాడని అంటారు. ఆయన వెడుతున్నప్పుడు మనం ఒక పాట పాడుకుందామా? క్షీరాబ్ది శయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నరహరి రూప నారాయణ వైకుంఠవాస నారాయణ వైదేహి రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నతజన పరిపాల నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ అంటూ క్షీర సముద్రంలో నిద్రపోవటానికి వెళ్ళే స్వామివారికి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. అవునమ్మా. తర్వాత మరి పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళందరికీ చాతుర్మాస్య దీక్ష ఉంటుంది. స్వాముల వార్లు పీఠాధిపతులు వాళ్ళందరికీ ఏమిటంటే ఆ పీఠాలతో సహా వాళ్ళు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళి ఏదో శ్రీశైలమో భద్రాచలమో ఎక్కడ ఉందా 4 నెలలు అక్కడ ఉంటారు. అక్కడ మళ్ళీ పొలిమేరలు దాటి ఎక్కడికి వెళ్లకుండా 4 నెలలు ఆ పీఠ పూజలు అక్కడ చేసుకుంటూ ఒకే చోటు ఉంటారా? ఒకే చోటు ఉంటారు. మళ్ళీ ఇంకా వేరే 4 నెలలు అయితే కానీ అక్కడ క్షీరాబ్ది మన కార్తీక శుద్ధ ఏకాదశి అయిపోయిన తర్వాత కానీ ఎక్కడికి వెళ్ళరు. ఈ 4 నెలలు వాళ్ళకి అది దీక్ష అన్నమాట.
అయితే తొలేకాదశికి కొంతమంది పేలాల పిండి తినాలి. అదే చెప్తున్నా. దీనికి ముఖ్యంగా ఉపవాసం చెప్తారు. ఉపవాసం ఏమిటంటే తెలిసిందే కదా మనకి అందరికీ, స్నానం చేసి ఉలివాకులు శుభ్రం చేసుకుని ఉపవాసం ఉండటం అంటే కావాల్సిన కొంతమంది చెప్తూ ఉంటారు, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా అవి పలహారాలు అయితే సరి ఏవైనా తినచ్చు అని చెప్పి కడుపు నిండా తినేసి అట్లా కాకుండా చక్కటి నిరంతరం నామస్మరణ చేసుకుంటూ చక్కగా పూజ పునస్కారాలు చేసుకుంటూ రాత్రికి జాగారం చేసి ఈ రకమైన లక్షణాలతో ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఏకాదశి ఉపవాసం, అసలు ఏకాదశి అనే పేరు ఎట్లా వచ్చింది అది తెలుసా మీకు? లేదమ్మా, ఇప్పుడు అదే అడగబోతుంది. ముర అనే రాక్షసుల పని ఉంది వాళ్ళకి, దేవతలను వెళ్ళగొట్టడం, మునుల యజ్ఞయాగాలన్నీ చెడగొట్టడం, అదే కదా వాళ్ళ పని. అట్లా ముర అనే రాక్షసుడు వెళ్ళి ఇంద్రలోకానికి వెళ్ళి ఆ ఇంద్రసింహాసనం ఆక్రమించుకుని అందరినీ నానా బాధలు పెడుతూ ఉన్నాడు. అప్పుడు అందరూ వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటే సరే ఆయనేమో సరేలే నేను చూస్తానే వాడి పని చెప్పి అంటారు స్వామి అనేసి యుద్ధానికి వెళ్ళి 10,000 సంవత్సరాలు ఆ ముర రాక్షసుడితో యుద్ధం చేశారు విష్ణుమూర్తి. 10,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు చేశారు. చేసి అలిసిపోయి ఏం చేశారంటే పాపం ఎక్కడో గుహలోకి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు పడుకునేప్పటికి ఈ రాక్షసుడు ఊరుకోడు కదా, వీడు అంతా వెతికి మొత్తం మీద ఈయన ఉన్న చోటు కనిపెట్టి ఈయన చంపటానికి మీదకి వస్తూ ఉంటాడు. ఎవరు? రాక్షసుడు ముర రాక్షసుడు. వాళ్ళిద్దరికి యుద్ధం జరిగింది కదా, ఈయనేమో వచ్చి విశ్రాంతి కోసం వచ్చేసాడు, చెప్పకుండా గుట్టునప్పుడు కాకుండాను. వాడు ఊరుకోడుగా అంత వెతుకుతూ వెళ్ళి మొత్తం మీద ఆయన చంపబోయే వేటకి ఆయన శరీరంలోంచి అణువు నుంచి ఒక మహాశక్తి రూపం, ఆడశక్తి రూపం ఆవిర్భవించి ఆ మురాసురుణ్ణి చంపేసింది, రాక్షసుడిని. అప్పుడు ఈయన కళ్ళు వీరే చూసేటప్పటికి ఈ స్త్రీమూర్తి ఉన్నది. చాలా మంచి పని చేసావమ్మా నువ్వు, ఈ రోజు నుంచి నీకు ఏకాదశి అనే పేరు నీకు పెడుతున్నాను. ఈ రోజున ఎవరు ఏకాదశి చక్కగా నిశ్చలమైన మనసుతో చక్కగా చేస్తారో విశ్వాసంతో వాళ్ళకి నీ తరఫున నేను సహాయం చేస్తా. విష్ణుమూర్తి అది ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతి అని అనుకుంటున్నాం కదా మనం. అందుకని నీ పేరు ఏకాదశి, ఈ రోజున ఉపవాసం ఉండి నిన్ను ఏకాదశి అంటే ఆవిడ తలుచుకోవటమే. ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ నేను అభయం ఇస్తాను అని చెప్పి చెప్తాడు. ఇంకొక కథ ఏమిటంటే మాంధాత అనే చక్రవర్తి. ఇది భవిష్యోత్తర పురాణాల్లో ఉన్నది. ఈ మాంధాత అనే చక్రవర్తి చక్కగా రాజ్యం పరిపాలన చేస్తుంటాడు, మంచి ధార్మికుడు, బాగుంటుంది. వాళ్ళకి 3 సంవత్సరాలు విపరీతమైన కరువు కాటకాలు వచ్చేటప్పటికి సరే ఆయన ఏం చేస్తాడు, అందరూ అల్లకల్లోల పడిపోతున్నారు రాజ్యం అంతాను ఈ కరువుతోటి అని చెప్పి అంగీరస మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అంగీరస మహర్షి దగ్గరికి వెళ్ళి పరిస్థితి చెప్పేటప్పటికి ఆయన నువ్వు ఈ తొలి ఏకాదశి వ్రతం చేయి, ఉపవాసం ఉండు, ఆ చెప్పిన నియమాల ప్రకారం అన్ని చక్కగా ఆచరించు, నీకు మేలు జరుగుతుందని చెప్పి పంపిస్తాడు ఆయన. సరే అంటే ఎప్పుడైతే తొలి ఏకాదశి రాగానే అయినా రాజ్యంలో ప్రజలందరూ కూడా కలిసి ఏకాదశి ఉపవాసం ఉండి ఊరికే ఉపవాసం ఉన్నామని కాకుండా శాస్త్రీయబద్ధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చక్కటి విశ్వాసాలతోటి అదే నామస్మరణ చేసుకుంటూ నిరంతరం 24 గంటలు ఈ ఆకాశం అంతా రాత్రి జాగారంతో సహాను అంతా చేసుకుంటూ వాళ్ళందరూ చక్కగా ఆ ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తారు. అంటే ఆ తర్వాత చక్కటి సకాలంలో వర్షాలు పడి వాళ్ళకి ఆ కరువు కాటకాలన్నీ తీరిపోయి ఈ ఏకాదశి ఫలితం వల్లని. అంటే ఆహార నియమాలు ఎలా ఉండాలి? వాళ్ళు ఏమిటంటే ఇప్పుడు మా చిన్నతనంలో మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళందరూ ఉపవాసాలు ఉండేవాళ్ళు. ఏకాదశి ఉపవాసం ఉండి చక్కగా సాయంత్రం పూట భజన చేసేవాళ్ళు. భజన చేస్తే మేమంతా చిన్న పిల్లలు అంటే మేము వాకిట చంద్రకాంత పూలు పూస్తుంటే అవన్నీ కోసుకొచ్చి దారాలు లేకుండా చక్కగా దండాలు వేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ వాళ్ళతో పాటు కూర్చునేవాళ్ళం. వాళ్ళు ఉపవాసం ఉండి ఈ పేలాలతోటి పొడి చేసి బెల్లం కలిపి సరే సుగంధ యాలకులు అలాంటివన్నీ భలే బాగుంటుంది, మంచి ఆరోగ్యం కూడాను. అది ప్రసాదంగా భగవంతుడికి నైవేద్యం పెట్టి వాళ్ళు కూడా అదే తినేవాళ్ళు ఉండి ఇంకా వేరేం తినేవాళ్ళు ఏం కాదు ఉపవాసాలు అప్పట్లో.
ఆ పేలాల మరి ఈ జొన్నల పేలాలు అనేటప్పటికి మంచి బలం కదమ్మా. ఆకలి ఉండదు. అవును. అది ఇవన్నీ ఉపవాసం ఉంటూ ఆ పేల పిండేనా అని మనకు అనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉన్నా కూడా మంచి బలాన్ని పుష్టిని ఇచ్చేటటువంటి ప్రసాదం అది. దాన్ని పెద్దలు నిర్ణయించారు. అదే. అట్లా ఆ ప్రసాదాలు తీసుకుని చక్కగా వాళ్ళు ఆ ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు. ఇది ఈ తొలి ఏకాదశి గురించిన విషయాలు. ఇంకా ఈ ఆషాఢ మాసంలో ఇంకా మనం చేసుకునేవి ఏమిటంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మన కిందటి శ్రావణ మాసం నుంచి అప్పుడప్పుడు అందరు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మరి అల్లుళ్ళకి ఆషాఢ పట్టి అని పంపిస్తారు. పూర్వం రోజుల్లో ఉండేది, మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో. ఇప్పుడు ఎక్కడమ్మా, అన్ని కనుమరుగైపోయి. అయ్యయ్యో, అవి ఏమిటంటే అల్లుడికి ఆషాఢ పట్టి అని ఇచ్చి వాళ్ళ శక్తి కొద్ది ఉంగరం ఇచ్చేవాళ్ళు. వాళ్ళ తాహత్తును బట్టి అని చెప్తున్నా కదా. కొంతమంది మా చిన్నతనంలో సైకిళ్ళు కూడా కొనిచ్చారు అల్లుళ్ళకి ఆ రోజుల్లో. ఆ తర్వాత స్కూటర్లు, కార్లు ఉన్న కొద్దీను అల్లుడికి ఒక ఆషాఢ పట్టి అని చెప్పి ఒక మర్యాదగా బట్టలు పెట్టి అది ఇవ్వటం, లేకపోతే బంగారం పెట్టడం, ఏదన్నా అదొక ఆచారం. ఇంకోటి వచ్చేటప్పటికి మనకి ముఖ్యంగా గోరింటాకు పెట్టుకుంటాం. ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి గోరింటాకు? అవును, ఎందుకు? తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్తారు. ఎందుకు అంటే జ్యేష్ఠమాసం దాకా విపరీతమైన ఎండలు, తపన పడిపోతూ ఉంటాం. ఇప్పటికీ గ్రీష్మ ఋతువే, ఇది తపన ఉంటుంది. ఇప్పుడు గ్రీష్మ ఋతువు తపనతో కూడింది కాబట్టి ఇప్పుడు ఏమిటి, ఆ ఎండలు తగ్గి ఈ వానలు కురుస్తూ మధ్య వాతావరణం మార్పులతో మన శరీరంలో కూడా అనేక రకాల మార్పులు, శరీరంలో వేడి ఇదంతా ఉంటుంది. దానికోసం ఏంటంటే గోరింటాకు పెట్టుకుంటే వేడి లాగేస్తుంది అంటారు. ఏ గోరింటాకు? కోముల ఆకు తీసుకొచ్చి చక్కగా రుబ్బి దాన్ని ఇంకోటి ముఖ్యంగా అరికాల్లో పెట్టుకోవాలి ఆడవాళ్ళు. అరికాల్లో పెట్టుకోవాలంటారు. ఎందుకమ్మా పెట్టుకోవాలి? అది ముత్తైదులకు శుభమైన సూచన అని చెప్తారు. అరికాల్లో కూడా ఆ వేడి లాగేసి అరికాళ్ళలో చాలా నరాలు అవన్నీ ఉంటాయి అనేది అంటారు కదమ్మా. ఇప్పుడు ఆషాఢ మాసం అనే కాదు, ఎప్పుడు కూడా అసలు అరికాళ్ళలో గోరింటాకు పెట్టుకోవాలి, చేతికి పెట్టుకున్నా పెట్టుకోపోయినాయి. అటువంటి నియమం అంటే అరికాళ్ళల్లో గోరింటాకు పెట్టుకోవాలనేది ఉన్నది. తర్వాత వచ్చి ఇప్పుడు జగన్నాథ రథం ఆషాఢ మాసంలో ఉన్నది. అవును, చూడండి, ఇంత కోట్ల జనాలు వచ్చేసేసి అంత ఉత్సవాలు అక్కడ జరుగుతుంటే మరి ఆషాఢ మాసం తక్కువ అని ఎట్లా అనుకుంటాం? అవును, నిజమేనమ్మా. చాలా ఇంత మంచి విషయాలతోటి ఈ ఆషాఢ మాసం అంతా అలా నడుస్తూ ఉంటుంది. చూసారు కదండి, ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి ఇంత విశిష్టత ఉందన్నమాట. తొలి ఏకాదశి వెనకాల కూడా ఇంత కథ ఉంది. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి దాకా చూస్తే కథ కూడా తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా.